అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి గురించి దివ్య గ్రంథాలలో ఏ విధంగా చెప్పబడింది అనే అంశం గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరియం దైవగృహంలో ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆమె భయంతో వణుకుతూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. నీవే గనుక దేవునికి భయపడేవాడివైతే ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను నీ నుండి అల్లా శరణు వేడుకుంటున్నాను అంటూ దేవుణ్ణి ప్రార్థించారు. దైవదూత ఆమెను ఉద్దేశించి మాట్లాడుతూ, భయపడవద్దు, నీకెలాంటి ప్రమాదం లేదు, నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దైవదూతను మాత్రమే. నన్ను నీ ప్రభువు ఇక్కడికి పంపించడం జరిగింది, నీకు సన్మార్గుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించడానికి అన్నారు. ఈ మాటలు విని మరియం అలైహిస్సలాం గారు నిర్ఘాంతపోయారు. ఆమె దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నాకు కొడుకు ఎలా పుడతాడు, నన్ను ఏ పురుషుడు తాకలేదే, నేను శీలం లేని దాన్ని కాదు అన్నారు. దైవదూత ఆమెకు సమాధానం ఇస్తూ, అలాగే అవుతుంది, నీ ప్రభువుకు ఇది చాలా తేలిక. ఆయన నీ కుమారుణ్ణి మానవాళికి ఒక నిదర్శనంగా అల్లా తరపున కారుణ్యంగా చేస్తాడని చెప్పారు. ఈ మాటలు పలికిన దైవదూత అదృశ్యమయ్యారు. ఆందోళన. దైవదూత రాక వల్ల మరియం అలైహిస్సలాం చాలా ఆందోళనకు గురి అయ్యారు. నెలలు గడిచిన కొద్దీ ఆమె ఆందోళన ఎక్కువైపోయింది. భర్త లేకుండా బిడ్డకు జన్మనివ్వడం ఎలాగా, ఎలా సమాధానం చెప్పుకోగలను అనుకున్నారు. ఆమెలో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటున్నందున ఈ విషయం త్వరలోనే ఆమెకి తెలిసి వచ్చింది. ఆమె బరువెక్కిన హృదయంతో దైవగృహాన్ని వదిలి నజరేత్కు వెళ్ళిపోయారు. నజరేత్ పట్టణంలోనే ఆమె జన్మించారు. ప్రజలకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఆమె నివసించసాగారు. కానీ భయం, ఆందోళన ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె ఒక ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీ, ధర్మపారాయణులు కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె కుటుంబం చరిత్ర ఘనమైనది. ఆమె తండ్రిని చెడ్డవాడిగా చెప్పే ధైర్యం ఎవరూ చేయలేరు. ఆమె తల్లిని ఎవరూ వేలెత్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆమె గురించి ప్రశ్నించే వారికి ఏమని జవాబు చెప్పగలరు? ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆమె ఈ మానసిక ఒత్తిడిని భరించలేకపోయారు. గర్భంలో బిడ్డను మోస్తూ ఆమె నజరేత్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలన్నది ఆమెకు తెలియదు. ఎక్కడికో అక్కడికి, ఈ ప్రాంతం నుండి, ఈ వాతావరణం నుండి దూరంగా వెళ్ళిపోవాలని బయలుదేరారు. పురిటి నొప్పులు. అలా బయలుదేరిన ఆమె ఎక్కువ దూరం వెళ్ళలేక ముందే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ఒక చెట్టును ఆనుకుని కూర్చుండిపోయారు. అక్కడే ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. అందమైన ఆ శిశువు ముఖాన్ని తదేకంగా చూడసాగారు. తండ్రి లేకుండా ఆ శిశువును ఈ లోకంలోనికి తీసుకువచ్చినందుకు ఆమెకు చాలా బాధ కలిగింది. ఆమె చాలా విచారంగా, ఇదంతా జరక్కముందే నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది అనుకున్నారు. హఠాత్తుగా ఆమెకు ఒక స్వరం వినిపించింది. దుఃఖించవద్దు, నీ ప్రభువు ఇక్కడికి సమీపంలోనే సెలయేరును ఏర్పాటు చేశాడు. ఇక ఆహారం విషయానికి వస్తే, ఈ ఖర్జూరం చెట్టు మొదలు పట్టుకుని ఊపితే ఖర్జూరాలు రాలుతాయి. వాటిని తిని సెలయేటి నీరు తాగి నీవు కోల్పోయిన బలాన్ని తిరిగి పుంజు. సంతోషంగా ఉండు. నీవు చూస్తున్నది అల్లా శక్తి సామర్థ్యాల ప్రభావాన్ని. వాటి వల్ల ఎండిపోయిన ఖర్జూరం చెట్లు నీ కోసం ఫలాలను ఇస్తుంది అని ఆ స్వరం పలికింది. దేవుని తరపున వినిపించిన ఆ స్వరం ఆమెకు ధైర్యం ఇచ్చింది. ఆమె స్వచ్ఛమైన నడవడికకు, వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనం. ఆమె తిరిగి పట్టణానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెలోని భయాలు మళ్ళీ ఆమెను చుట్టుముట్టాయి. అప్పుడే జన్మించిన శిశువు మాట్లాడడం. ఆమె ప్రజలకు ఏమని జవాబు చెప్పగలదు? తల్లి పడుతున్న ఆందోళనను గుర్తించినట్లు శిశువు అల్లాహ్ ప్రేరణతో తానే స్వయంగా మాట్లాడడం ప్రారంభించారు. నీవు ఎవరినైనా కలిస్తే వారితో, దేవుని కోసం నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, ఈరోజు ఎవరితోనూ మాట్లాడను అని పలకాలని చెప్పారు. ఈ అసాధారణ సంఘటన, పుట్టిన బిడ్డ మాట్లాడిన సంఘటనను చూసి ఆమెలోని భయాలు చాలా వరకు తగ్గిపోయాయి. అపవాదు. ఆమె అనుకున్నట్టే పట్టణ ప్రజలు ఆమెను, ఆమె ఒడిలో ఉన్న బిడ్డను అనుమానంగా చూడడం ప్రారంభించారు.
ఆమెను నిందించడం ప్రారంభించారు. ఓ హారూన్ సోదరి, అంటే ప్రవక్త హారూన్ ఆమెకు పూర్వీకులన్నమాట, నువ్వు చేసింది మహాపాపం. నీ తండ్రి చెడ్డవాడు కాదే, నీ తల్లి చెడ్డది కాదే అంటూ నిలదీయడం ప్రారంభించారు. ఆమె తన నోటిపై వ్రేలు పెట్టుకుని తన బిడ్డ వైపునకు సైగ చేసింది. ఆమె ఆశ్చర్యంగా, పసిబిడ్డతో ఏం మాట్లాడగలం అన్నారు. కానీ వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ బిడ్డ స్పష్టంగా మాట్లాడడం ప్రారంభించారు. నేను అల్లా దాసుడను, అల్లాహ్ నాకు గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా చేసి పంపించారు అని పలికారు. ఆ బిడ్డ విశిష్టమైనదని ప్రజలు గమనించారు. అల్లా తాను అనుకున్నది జరగడానికి కేవలం అయిపో అంటే చాలు, ఆయన తలిచినది జరిగిపోతుందని తెలుసుకున్నారు. కానీ ఇదంతా ఒక కనికట్టు విద్యగా భావించిన వారు కూడా కొందరు ఉన్నారు. అయితే ఈ పరిణామం తర్వాత మరియం అలైహిస్సలాం వారు నజరేత్లో ఎలాంటి వేధింపులు లేకుండా నివసించడం సాధ్యపడింది. ప్రవక్త పదవికి సంబంధించి మరికొన్ని నిదర్శనాలు. ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వాళ్ళు పెరిగి పెద్దయిన కొద్దీ ఆయన ప్రవక్త పదవికి సంబంధించి మరిన్ని నిదర్శనాలు బహిర్గతం కాసాగాయి. ఆయన తన స్నేహితులతో మాట్లాడుతూ వారి కొరకు వారి ఇంటి వద్ద ఎలాంటి భోజనం సిద్ధంగా ఉందో చెప్పేవారు. వారు ఎక్కడ ఏది దాచి ఉంచారో కూడా వాటి గురించి వారు చెప్పేవారు. ఆయన పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు. తనకు నేర్పబడినదంతా కంఠస్థం చేసేవారు. ఆయన తన ఉపాధ్యాయులతో ప్రశ్నించి ప్రతీదీ తెలుసుకునేవారు. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తన తల్లితో కలిసి జెరూసలేం వెళ్ళారు. ఆయన అక్కడ ఆరాధనాలయాల్లో తిరుగుతూ రబ్బీలు, అంటే యూదమత బోధకులు చేస్తున్న బోధనలు అక్కడ జనసమూహంతో పాటు కలిసి విన్నారు. అక్కడ ఉన్న వారందరూ పెద్దలే. పెద్దవారి మధ్య కూర్చుని మత విశేషాలు వినడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు. మత బోధకులు ఉపన్యాసాలు శ్రద్ధగా విన్న తరువాత ఆయన ఆసక్తిగా ఎన్నో ప్రశ్నలు అడిగి వారి నుండి జవాబులు తెలుసుకునేవారు. తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా తెలిపేవారు. ధైర్యంగా ప్రశ్నలు అడిగి తన అభిప్రాయాలను తెలుపుతున్న ఆ బాలుని చూసి రబ్బీలు కాస్త కలవరపడ్డారు. ఆయన అడిగిన ప్రశ్నలకు వారి వద్ద జవాబులు లేవు. వారు ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి గురి అయ్యారు. ఆయన ప్రశ్నలు అడగకుండా అడ్డుకోవడానికి, ఆయన నోరు విప్పకుండా చేయడానికి వాళ్ళు ప్రయత్నించేవారు. కానీ ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు ఎత్తుగడలు సాగనివ్వలేదు. ఆయన తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియజేసేవారు. ఈ వాగ్వివాదంలో ఆయన ఎంతగా నిమగ్నమైపోయారంటే తిరిగి వెళ్ళవలసిన విషయం కూడా గుర్తురాలేదు. ఈలోగా ఆయన తల్లి ఆయన కోసం వెతికి ఆయన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్ళి ఉంటారని భావించి తమ ప్రాంతానికి తిరుగుముఖమయ్యారు. కానీ ఇంటికి వచ్చి చూస్తే ఆయన లేరు. ఆమె తిరిగి జెరూసలేం వెళ్ళి ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు ఆరాధనాలయంలో మత బోధకుల మధ్య వారితో మాట్లాడుతూ ఆయన కనబడ్డారు. ఆయన చాలా మామూలుగా మత చర్చలు ఎప్పటి నుండో చేస్తున్న వ్యక్తి మాదిరిగా ఎలాంటి బిడియం లేకుండా వారి మధ్యన కూర్చుని మాట్లాడుతూ కనబడ్డారు. మరియం అలైహిస్సలాం గారు ఆయన్ని చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని తనను హైరానాకు గురి చేసినందుకు మందలించారు. ఆయన జవాబిస్తూ మత పెద్దలతో చర్చల్లో మునిగి తాను సమయాన్ని మర్చిపోయానని అన్నారు. జిబ్రైల్ అలైహిస్సలాం గారి రాక. ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం గారు 30 సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం గారు ఆయన వద్దకు వచ్చి ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చారు. దైవ గ్రంథమైన ఇంజీల్, అంతకుముందు అరుదెందిన ప్రవక్తల గ్రంథాలు, అంతకుముందు అవతరించిన దైవ సందేశాలను అన్నిటినీ ధృవీకరించిన గ్రంథం. కానీ అప్పటికీ యూదులు తమ ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు తీసుకొచ్చిన తౌరాత్ గ్రంథానికి చాలా దూరమైపోయారు. వారు కేవలం సంపదను కూడబెట్టుకుని వాటిలో మునిగిపోయారు. ఆరాధనాలయాలు నిర్మాణం పేరిట ప్రజల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కానీ ఆ మొత్తం సొమ్ము యావత్తూ తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు. అయితే పునరుజ్జీవనాన్ని, మరణాంతరం మళ్ళీ బ్రతికించబడడాన్ని, తీర్పు దినాన్ని విశ్వసించే ఒక వర్గం కూడా వారిలో ఉండేది. అలాగే బహిరంగంగా మాత్రం చాలా ధర్మపారాయణుల్లా
దైవభీతి కలవారుగా నటిస్తూ తమ వ్యక్తిగత జీవితాల్లో అన్ని విధాలా చెడుల్లో కూరుకుపోయిన వర్గం కూడా ఉండేది. ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం గారు తన సందేశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. అల్లా మార్గానికి ప్రజలను ఆహ్వానించడం మొదలుపెట్టారు. యూదులు కూరుకుపోయిన చెడుల గురించి వివరిస్తూ వారిని మందలించేవారు. యూదమత పెద్దలు ద్వంద్వ ప్రమాణాలు విమర్శించేవారు. వారి నైతిక పతనం పట్ల వారిని హెచ్చరించేవారు. కానీ యూదమత పెద్దలు ప్రవక్త క్రీస్తు బోధనలను పెడచెవిన పెట్టేవారు. పైగా ఆయనకు శత్రువైపోయారు. తమ విలాసవంతమైన జీవితాలను ప్రమాదం ముంచుకు వస్తుందని భయపడ్డారు. సత్యాన్ని అణచివేయడానికి అన్ని విధాల ఎత్తుగడలు పన్నసాగారు. అలాంటి ఎత్తుగడల్లోనిదే ఒకటి ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు ఆయన ప్రవక్త పదవికి సంబంధించిన నిదర్శనాలు చూపమని అడగడం కూడా ఒకటి. ఇంకా ప్రవక్త క్రీస్తు ప్రదర్శించిన మహత్యాలు. ప్రవక్త క్రీస్తుకు అల్లా మహత్యాలు ప్రదర్శించే శక్తి ప్రసాదించాడు. ఆయన మట్టితో ఒక పక్షిని తయారు చేసి దానిలోని ఊదేవారు. అల్లా అభిష్టంతో ఆ మట్టి పక్షి ప్రాణం పోసుకుంది. ఆయన గుడ్డివారికి చూపు వచ్చేలా చేసేవారు. చెవిటివారికి వినికిడి శక్తి వచ్చేలా చేసేవారు. కుష్టి వ్యాధిగ్రస్తులకు వ్యాధి నయం చేసేవారు. మరణించిన వారు ప్రాణం పోసుకునేలా చేసేవారు. ఇవన్నీ ఆయన అల్లా అభిష్టంతో మాత్రమే చేసి చూపించగలరు. ఇన్ని మహత్యాలు చేసి చూపించినప్పటికీ చాలామంది ఆయన్ను విశ్వసించే బదులు ఆయన్ని మాంత్రికునిగా ఆరోపించారు. అయితే ప్రవక్త క్రీస్తు బోధనలు కొందరిని ఆకట్టుకున్నాయి. ఒక చిన్న సమూహం ఆయన బోధనలు విని ఆయన్ను విశ్వసించింది. కొంతకాలం తర్వాత ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు తన వ్యతిరేకతలకు బహిరంగంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు పండుగ రోజు. యూదమత పెద్దలు అందరూ జెరూసలేంలో సమావేశమై ఉన్నారు. పెద్ద బహిరంగ సభ ఉద్దేశించి వారు ప్రసంగించడానికి వచ్చారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు ప్రసంగించారు. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ పరిణామం యూదమత పెద్దలు తీవ్రంగా అసహనానికి గురిచేసింది. ఎలాగైనా ప్రవక్త క్రీస్తును వదిలించుకోవాలని భావించారు. కానీ బహిరంగంగా ఆయనకు కీడు తలపెట్టడం వారి వల్ల కాలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన్ను అభిమానిస్తున్నారు. అందువల్ల ఆయనకు వ్యతిరేకంగా కుట్ర ప్రన్నడం ప్రారంభించారన్నమాట. అయితే దివ్య ఖురాన్లో అనేక చోట్ల ఆయన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఉన్న ఆయతులు నేను ఇన్షాల్లా మీకు చెప్తాను. 17వ సూర 16 ఆయత్ ఇంకా 36 ఆయత్లో కూడా ఉంది. 2వ సూర 28, 2వ సూర 87 ఆయత్లో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే 3వ సూర 45 ఆయతు ఇంకా 60 ఆయత్లో కూడా ప్రస్తావన ఉంది. అలాగే 4వ సూర 156వ ఆయతు 159వ ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 171వ ఆయతు 172వ ఆయత్లో కూడా ఈ విషయాలు చర్చకు వచ్చాయి. అలాగే 5వ సూర 17వ ఆయతు 46వ ఆయతు 72వ ఆయతు 75వ ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 19వ సూర 30 ఆయతు 31వ ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 23వ సూర 15వ ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 61వ సూర 6వ ఆయతు ఇంకా 14వ ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 5వ సూర 109వ ఆయతు ఇంకా 120 ఆయత్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే 57వ సూర 26వ ఆయతు ఇంకా 27 ఆయత్లో కూడా చర్చ ఉంది. అలాగే 9వ సూర 111వ ఆయత్లో కూడా ఆయన ప్రస్తావన అనేది ఇక్కడ మనకి దొరుకుతుంది. విందులో మహత్యం. తన శిష్యులతో సహా ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు ప్రతి పట్టణాన్ని సందర్శించి అల్లా సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన శిష్యులు సంఖ్యలో చాలా తక్కువ మంది, కానీ ఆయన కోసం దృఢంగా నిలబడే మద్దతుదారులు. ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతు విప్పారు. ఈ ప్రయాణాల్లో ఒకసారి ఒక బంజరు భూమికి చేరుకున్నారు. వారు అలసిపోయి ఉన్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు. ప్రవక్త క్రీస్తు వారు వారి స్థైర్యాలకు పెంచడానికి తన దైవిక ఉద్యమం గురించి వారికి సమగ్రంగా వివరించడం ప్రారంభించారు. ఆ విధంగా వారి ఆఖరి దప్పులతో మర్చిపోయేలా చేయాలనుకున్నారు. కానీ కేవలం నోటి మాటల ద్వారా ఆకలి దప్పుల బాధలు తీరడం లేదు. వారు ఏదైనా మహత్యం చూపించాలని కోరారు.
ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల తమ ముందుకు వచ్చేలా చేయాలని కోరారు. వారు ఈ కోరికను కోరడం వెనుక ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. వారు విశ్వాసంలోనూ ఎలాంటి లోపం లేదన్న విషయం ప్రవక్త క్రీస్తువారి గ్రహించారు. వాళ్ళు కేవలం అల్లా శక్తి సామర్థ్యాలను మరోసారి చూడాలనుకుంటున్నారు. ప్రవక్త క్రీస్తువారు సృష్టికర్తను వేడుకుంటూ తన మహత్యం చూపించాలని అభ్యర్థించారు. అల్లాహ్ ఆయన ప్రార్థనను ఆలకించాడు. మరుక్షణం వారి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల ప్రత్యక్షమైంది. ఇది తన శిష్యులకు ఒక పరీక్ష అవుతుందేమో అని భయపడ్డారు. ఈ మహత్యం తన శిష్యులకు ఒక కారుణ్యంగా చేయాలని ఆయన అల్లాను మొరపెట్టుకున్నారు. ఆ తరువాత వారంతా ఆ ఆహార పదార్థాలను కడుపారా భుజించారు. ఈ విందులో చుట్టుపక్కల ప్రజలు చాలామంది వచ్చి పాల్గొన్నారు. అందరూ తిన్నారు. దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహార పదార్థాలు ఎంతమంది తిన్నా తరగలేదు. ఆ తరువాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యం గురించి ప్రజలు కథలుగా చెప్పుకున్నారు. ఈ మహత్యం తరువాత చాలామంది ప్రవక్త క్రీస్తు సందేశాన్ని విశ్వసించారు. ఈ యొక్క ఆయత్ మనకి 5వ సూర 112 నుండి 115 ఆయతల వరకు మనకి దొరుకుతుంది. అబద్ధపు ఆరోపణలు. యూదమత పెద్దల వాదనలను తప్పుగా నిరూపిస్తూ సత్యమేదో అసత్యమేదో తేటతెల్లం చేస్తుండడంతో ప్రవక్త క్రీస్తువారు వారికి కంటగింపయ్యారు. ఆయన పట్ల వారు వైరం పెంచుకున్నారు. ఆయన వాదనలను వ్యతిరేకంగా వారు సమర్థవంతంగా వాదించలేకపోయారు. అందువల్ల ఆయన్ను ఒక మోసగానిగా, ఒక అబద్ధాలు కోరిగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ ప్రాంతం పాలకుని వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఒక తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు. అప్పట్లో అక్కడ రోమన్ ప్రభుత్వం పాలిస్తుండేది. ప్రవక్త క్రీస్తువారు ప్రజలను రెచ్చగొట్టదలిచారు. విదేశీ పాలకులకు తిరుగుబాటు చేసేలా చేస్తున్నారని, ఆయన చర్యలు యూద ధర్మంపై తిరుగుబాటుకు దారితీస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఆయన్ని ఒక మంత్రగానిగా ఆరోపించారు. మంత్రతంత్రాలు చేస్తున్నారన్నారు. ప్రవక్త క్రీస్తువారు ప్రదర్శించిన అనేక మహత్యాలను చూసిన తరువాత కూడా వారు తమ వైఖరిని మార్చుకోలేదు. మోసాలకు, ద్రోహాలకు పూనుకున్నారు. ఆయన్ను చంపేయాలని భావించారు. రోమన్ పాలకులు కూడా ఈ పరిణామాలు కలవరానికి గురిచేశాయి. ప్రజల్లో సమానత్వం వంటి విప్లవాత్మక భావాలు వ్యాపించడాన్ని వాళ్ళు కూడా సహించలేరు. చివరకు ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారిని నిర్బంధించడానికి వాళ్ళు అంగీకరించారు. కానీ ప్రవక్త క్రీస్తువారు వారికి ఎక్కడా కూడా కనబడలేదు. ఆయన సందేశాన్ని ప్రచారం చేస్తూ దూర ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పరిస్థితులను అనుగుణంగా బహిరంగంగా లేదా రహస్యంగా ఆయన ప్రచారం కొనసాగించారు. మోసం. ప్రవక్త క్రీస్తు ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ఇస్తామని పాలకులు ప్రలోభపెట్టారు. ఈ ప్రలోభానికి ప్రవక్త క్రీస్తు శిష్యులే ఒకడైన జూడా లొంగిపోయాడు. తన గురువుకు ద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు. తననెవ్వరూ గుర్తుపట్టకుండా ఉండడానికి వేషం మార్చుకుని రోమన్ సైనికులతో కలిసి ప్రవక్త క్రీస్తును వెతకడంలో పాలుపంచుకున్నాడు. చాలాసేపు వెదికిన తరువాత చీకటి పడుతున్న సమయంలో ప్రవక్త క్రీస్తువారు రాత్రి గడపడానికి బస చేయాలనుకున్న తోటకు చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని రోమన్ సైనికులకు చుట్టుముట్టడాన్ని చూసిన క్రీస్తు శిష్యులు పారిపోయారు. ప్రవక్త క్రీస్తువారు ఒంటరిగా శత్రువుల వలయంలో మిగిలిపోయారు. కానీ అల్లా ఆయన్ను వదిలిపెట్టలేదు. ప్రవక్త క్రీస్తు అలైహిస్సలాం వారు అక్కడ సైనికులకు ఎవరికీ కనబడకుండా అదృశ్యమయ్యేలా చేశారు అల్లాహ్. క్రీస్తు కోసం వెతుకుతున్న సైనికులకు ఒక వ్యక్తి కనబడ్డాడు. అతని రూపురేఖలు క్రీస్తును పోలి ఉన్నాయి. వారు తక్షణం ఆయన్ని నిర్బంధించారు. ఈ వ్యక్తి మరెవరో కాడు, స్వయంగా జూడాయే. అతను ఎంతగా నిర్ఘాంతపోయాడంటే తనను అన్యాయంగా నిర్బంధించారని చెప్పడానికి గాని, తన వాదనను నిరూపించుకోవడానికి గాని అతనికి నోరు పెగల్లేదు. ప్రవక్త క్రీస్తుకు ద్రోహం చేసిన ఫలితమిది. ఆ విధంగా జూడా కుట్ర వెడిసికొట్టేలా చేశాడు అల్లాహ్. సైనికులు అతన్ని ఈడ్చుకుని సిలువు చేసే ప్రదేశానికి తీసుకువెళ్ళిపోయారు. చిత్రవధకు, పరాభవంతో కూడిన మరణానికి గురి అయ్యాడతను. కాగా ప్రవక్త క్రీస్తును అల్లాహ్ కాపాడాడు.